ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్ని శుభాలు కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం మరియు ప్రత్యేకతల గురించి అదేవిధంగా ఈరోజు దినఫలాల గురించి చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మందికి మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరిక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి అలానే బెల్ ఐకాన్ని నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నవంబర్ 1, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరత్ ఋతువు, శనివారం, తిథి ఏకాదశి, రాత్రి 2:41 వరకు, నక్షత్రం శతభిషం, మధ్యాహ్నం 2:26 వరకు, వర్జ్యం రాత్రి 8:41 నుండి 10:15 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:01 నుండి 7:33 వరకు, అమృతకాలం ఉదయం 7:18 నుండి 8:53 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, సూర్యోదయం ఉదయం 6:02 సూర్యాస్తమయం సాయంత్రం 5:27 వరకు. ఈరోజు విశేషం ప్రబోధిని ఏకాదశి. ప్రబోధిని ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్లిన శ్రీ మహావిష్ణువు ఈ కార్తీక శుక్ల ఏకాదశి నాడు మెలుకొంటాడని ప్రతీతి. అందుకే దీన్ని దేవతార్ధనం అంటారు. ఈ రోజు నుండి శుభ కార్యక్రమాలు, వివాహాది కార్యక్రమాలు తిరిగి ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఏకాదశి నుండి కార్తీక పౌర్ణమి వరకు తులసీదేవికి శ్రీ మహావిష్ణువుతో వివాహం జరిపించడం ఆచారం. ఈ పూజ చేయడం వల్ల కన్యాదానం చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. కార్తీక మాసంలో శివకేశవులిద్దరిని ఆరాధిస్తారు. ఏకాదశి విష్ణువుకి ప్రీతికరమైనది, కార్తీక మాసంలో పరమశివునికి ప్రీతికరమైనది. ఈ రెండూ కలిసిన రోజున శివకేశవులిద్దరి అనుగ్రహం కోసం దీపారాధన, ఉపవాసం, నదీ స్నానాలు ఆచరిస్తారు. ఈ రోజు శనివారం కావడం వలన శనేశ్వరుని పూజించడం, నువ్వుల నూనెతో దీపారాధన వెలిగించడం లేదా దానం చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ రోజున భక్తులు ఉదయాన్నే నదీ స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించి తులసీదేవిని ప్రత్యేకమైన పూజలు చేసి ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఈ ఏకాదశి వ్రతం పాటించడం వల్ల సకల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని పండితులు చెప్తారు. ఇక వీడియోలోకి వెళితే 12 రాశుల వారికి ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారని వివరంగా తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు కొన్ని ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా చివరకు విజయం సాధిస్తారు. ముఖ్యంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి విశ్రాంతి తీసుకోండి. కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండడమే మంచిది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. అనవసర ఖర్చులను నియంత్రించడం మరియు శనివారం రోజున ఆలయ దర్శనం లేదా దీపారాధన చేయండి. మొత్తం మీదకు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పాత పెట్టుబడుల నుండి లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సహ ఉద్యోగుల సహకారం అనేది ఉంటుంది. కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. మీ పంతాన్ని తగ్గించుకొని ఇతరుల సలహాను కూడా పరిగణలోకి తీసుకోండి. మొత్తం మీదకు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు మీ పనిలో సానుకూలమైన మార్పులు కనిపిస్తాయి. కొత్త అవకాశాలు తలుపు తట్టవచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కానీ చిన్న చిన్న ప్రయాణాలు అలసట కలిగిస్తాయి. విద్యార్థులకు, పరిశోధన చేసే వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. పత్రాలపై సంతకం చేసేటప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పూర్తి అవగాహనతో వ్యవహరించడం మంచిది. మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు కుటుంబం జీవితంపై ఎక్కువగా దృష్టిని పెడుతూ ఉంటారు. ఇంట్లో శుభ కార్యక్రమాలకు ప్రణాళికలు వేసుకుంటారు. ఆర్థిక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంటి అవసరాల కోసం ఖర్చు చేయవలసి రావచ్చు. మానసిక ప్రశాంతత కోసం పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా ధ్యానం చేయడం మంచిది. భాగోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఇతరుల సమస్యలతో తొందరపడి జోక్యం చేసుకోవద్దు.
మొత్తం మీదకు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. అధికారులు లేదా పెద్దల నుండి మద్దతు లభిస్తుంది. మీ సోదరులు లేదా స్నేహితులతో కలిసి చిన్న ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అతిగా ఆధిపత్యం చేయాలనే ధోరణిని మానుకోండి. అహంకారం కారణంగా ఇతరులను దూరం చేసుకోకండి. మొత్తం మీదకు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. కొత్త ఆదాయాల మార్గాలు లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాట తీరులో నిర్ణయాలు అవసరం. మీ పదునైన మాటలు ఇతరులని బాధ పెట్టవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనాలు లేదా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేకమైన శ్రద్ధను వహించండి. ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం మీదకు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈరోజు మీ వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. మీ మాటలతో ఇతరులని సులభంగా ఆకట్టుకుంటారు. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. కానీ పెట్టుబడుల విషయంలో భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. అలసత్వం విడిచిపెట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సోమరితనం వల్ల మంచి అవకాశాలు కోల్పోవచ్చు. మొత్తం మీదకి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కొన్ని అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక ప్రణాళికలు అవసరం. విదేశీ వ్యవహారాలు లేదా దూర ప్రాంతాలకు సంబంధించిన పనులు చేసే వారికి అనుకూలంగా ఉంది. ఆరోగ్యం విషయంలో కొంత నిర్లక్ష్యం వహించకండి. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. గోప్యంగా ఉంచవలసిన విషయాలు ఇతరులతో పంచుకోవద్దు. మానసిక ఒత్తిడికి గురి కాకుండా చూసుకోండి. మొత్తం మీదకు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు మీకు అనుకూలమైన రోజు. కోరికలు నెరవేరుతాయి మరియు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. మీ శ్రమకు తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది. పెద్దలు లేదా గురువుల ఆశీస్సులు పొందుతారు. సామాజిక జీవితం చురుగ్గా ఉంటుంది. అతిగా విశ్రాంతిని తీసుకోవడం మానుకోండి. చిన్న ఆరోగ్య సమస్యలను పెద్దగా ఊహించుకోవద్దు. మొత్తం మీదకు ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. కెరియర్లో మంచి పురోగతి ఉంటుంది. పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నా మీరు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. కుటుంబ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారు. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. వ్యక్తిగత జీవితం మరియు ఉద్యోగ జీవితం మధ్య సమతుల్యతను పాటించండి. అతిగా శ్రమించడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ధార్మిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఉన్నత విద్య లేదా పరిశోధన చేసే విద్యార్థులకు మంచి విజయం లభిస్తుంది. కొన్ని ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అవి మీకు లాభదాయకంగా ఉంటాయి. మీరు నమ్మే వ్యక్తులను గుడ్డిగా నమ్మకండి. భాగస్వామి వ్యాపారాల్లో జాగ్రత్త ఉండడం మంచిది. మొత్తం మీదకు ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం లేదా ఆస్తి సంబంధిత విషయాలు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మాట తీరులో తీవ్రత ఉంటుంది. సంభాషణలో జాగ్రత్తగా ఉండడం అవసరం. మీరు ఏకాదశి మరియు శనివారం రోజున పూజలు దానాలు చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. రహస్య విషయాలు గోప్యంగా ఉండడమే మంచిది. తొందరపాటు నిర్ణయాలతో నష్టపోకండి. మొత్తం మీదకు ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గ్రహాలు ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళకెవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరిక మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.